నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, Today's verse for our meditation is taken from the book of Job, chapter 5, verse 20. నేటి దినం మన ధ్యానం కొరకు యోబు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం నుండి తీసుకునబడింది. In famine he shall redeem thee from death, and in war from the power of the sword. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. Job was a righteous man, యోబు నీతిమంతుడుగా ఉన్నాడు. but he was seriously afflicted by the destructive hand of Satan. అయితే సాతాను యొక్క నాశనకరమైన హస్తాన్ని బట్టి ఆయన ఎంతో తీవ్రమైనటువంటి బాధలకి గురయ్యాడు. He was subjected to deep depression and distress and pain. ఆయన ఎంతో లోతైనటువంటి కృంగుదల, బాధ, నొప్పి గుండా వెళ్ళాడు, అనుభవించవలసి వచ్చింది. Although he kept silence for a time, ఆయన ఇవన్నీ భరిస్తూ కొంతకాలం మౌనంగా ఉన్నప్పటికీ Job finally cried out unto the Lord in anguish and agony. చివరికి యోబు తన బాధను బట్టి యెహోవాకు మొరపెడుతున్నాడు. And his friends responded with a series of long and self-righteous speeches. ఇక తన స్నేహితుల మాటకొస్తే స్వనీతితో కూడినటువంటి దీర్ఘమైనటువంటి ప్రసంగాలు చేస్తా ఉన్నారు ఆయనకి. They were using all human logic. అన్ని కూడా మానవ సంబంధమైనటువంటి ఆ యొక్క మరి ఆ వాదనలతో కూడిన మాటలతో They మాట్లాడుతున్నారు. are not talking about the Bible truth to explain the shocking chain of events in Job's life. యోబు జీవితంలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులు, విభ్రాంతి గొల్పించే పరిస్థితుల గురించి దేవుని వాక్యం అనుసరించిన సత్యాలతో మాట్లాడడంలే. And the first of the three friends to speak was Eliphaz the Temanite. ఆయనకున్న ముగ్గురు స్నేహితుల్లో మొదటివాడు తెమానీయుడైన ఎలీఫజ్ మాట్లాడుతూ అంటాడు. Probably he may be the oldest of all the three. బహుశా ఈ ముగ్గురిలో కూడా ఆయన పెద్దవాడై ఉండొచ్చు. He was not that much severe in accusing Job. యోబుని నిందించే మాటకు వస్తే ఇతడు అంత ఎక్కువగా మాట్లాడలేదు, ఎక్కువగా బాధ పెట్టలే. Others accused much. మిగతా వారైతే బాగా ఎక్కువగానే ఆయన నిందించారు. Eliphaz begins by noting that in the past Job comforted others in their troubles. ఎలీఫజు మరి యోబు గతంలో కష్టాల్లో ఉన్న వారిని ఆదరించాడు అనే మాటలతో ఆరంభిస్తున్నాడు. But now that he has troubles for himself, కానీ ఇప్పుడైతే తనంతట తానే ఈ బాధలు గుండా వెళ్తున్నాడు. in those troubles his faith seemed to be failing. ఆ కష్ట పరిస్థితుల్లో తన విశ్వాసంలో దిగజారిపోతున్నట్టుగా ఉంది అంటాడు. Eliphaz argued that if a person is innocent, he need not fear suffering or death. ఒక వ్యక్తి ఈ విషయాలు తెలియని వాడైతే తను ఎదుర్కొంటున్న ఈ మరి శ్రమలు, బాధలను బట్టి భయపడవలసిన అవసరం లేదంట. Such calamities are God's judgment on wrongdoings. మరి ఇలాంటి ఉపద్రవాలన్నీ కూడా తప్పు చేసిన కారణాన్ని బట్టి అవి దేవుని యొక్క తీర్పులు అంటాడు. Even the strongest cannot withstand God's judgment. బలవంతుడైన వాడు కూడా దేవుని యొక్క తీర్పుకి ఎదురు నిలవలేడు. He further said that no person can be righteous before God. ఇంకా అంటాడు కదా, దేవుని ఎదుట ఎవరును నీతిమంతుడుగా ఉండలేరు. If angels who live in heavenly realm, if they are imperfect, పరలోక స్థలములలో నివసిస్తున్న దేవదూతలే లోపాలు కలిగి ఉన్న వారైతే, అసంపూర్ణులుగా ఉంటే, how much more imperfect must human beings who live on earth? భూమి మీద నివసిస్తున్న మానవాళ్ళు ఇంకా ఎంత అసంపూర్ణమైన జీవితం కలిగి ఉంటారు. Eliphaz in his concluding words of his discourse, ఎలీఫజు తాను మాట్లాడుతున్నాడు, తన ముగింపు మాటల్లో అంటాడు, he gives Job a comfortable prospect of the issue of his afflictions. యోబు తన యొక్క పడ్డటువంటి ఆ బాధల గురించి కొంత ఆదరణకరమైనటువంటి ఆ మాటలు చెప్తూ అంటాడు. He exhorted Job not to despise the chastening of the Almighty God in verse 17. 17వ వచనంలో అంటాడు కదా, దేవుని యొక్క సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించకు. It is like chastening which comes from the father's love and is designed for the child's good. దేవుని ప్రేమను బట్టి వచ్చేటువంటి ఆ గద్దింపు, ఆ దండన తన కుమారులు తన ఎదుగుదల కొరకై ఆయన రూపించినటువంటిది. When God designs it for our good, ఎప్పుడైతే దేవుడు మన మేలు కొరకు, మన క్షేమం కొరకు ఆ విధంగా రూపిస్తాడో, let us not murmur against God. దేవునికి విరోధంగా మనం సనగకుందుముగా. It is like a bitter pill suggested by the physicians for the healing of our disease. ఇది మన రోగాలు నయము కావడానికి వైద్యుడు మనకి ఈ చేదు మాత్రలు మింగమన్నట్టు ఉంటుంది. We have to swallow it for our good. మన మేలు కొరకై, మంచి కొరకై ఆ మాత్రలు వేసుకోవాలి. Happy is the man whom God correcteth. కాబట్టి దేవుడు ఎవరినైతే సరి చేస్తాడో, సరిదిద్దుతాడో అలాంటి వ్యక్తి, మనుషుడు ధన్యుడు. Eliphaz further gave many precious promises of great and kind things which God would do for him if he humble himself under his hand. ఎలీఫజ్ ఇంకా అంటాడు కదా, తను తాను గాని తగ్గించుకున్నట్లయితే దేవుడు తన ఎడల చూపించబోయే దయా, కరుణ, వాత్సల్యత గురించి మాట్లాడుతున్నాడు. Though printed Bibles
with hundreds of promises were not there in those days. వందలాది వాగ్దానాలతో కూడినటువంటి ముద్రణలో బైబిల్ లేకపోయినా He got those assurances from his general discoveries of the good God. కాబట్టి ఆ మంచి దేవుడు, దయగల దేవుని యొద్ద నుండి తానికి కలిగిన ఆ ప్రత్యక్షతను బట్టి నిశ్చయతతో కూడిన ఈ మాటలు చెప్తాడు. This is where the verse for our meditation today appears. ఇక్కడే నేటి దిన మన ధ్యాన వచనములో కనబడుతుంది. Eliphaz was talking about the famine and war. ఎలీఫస్ ఇక్కడ క్షామము, కరువు, అలాగే యుద్ధము గురించి మాట్లాడుతున్నాడు. He was saying that when desolating judgments are abroad, when the people are being judged outside, ఎప్పుడైతే వెలుపలున్న వారు దేవుని యొక్క శిక్ష, దేవుని తీర్పున గురై ఉంటున్నారో, God will take care of Job under his special protective care. దేవుడైతే యోబు గురించి తన యొక్క ప్రత్యేకమైనటువంటి కాపుదల, భద్రతలో ఉంటాడు అంటాడు. Many may perish for want of the necessary supports of life. అనేకులు వారి జీవితంలో, తన జీవితంలో వారు బ్రతకడానికి అవసరమైన వాటివి లేని సందర్భాలు నశించిపోతున్నప్పుడు, In a time of extreme want of provisions, మరి మనకి అవసరమైనటువంటి విషయాలు మరి కావాల్సి వచ్చినప్పుడు, and God so cares for his own dear people that they shall not be starved to death by the famine. దేవుడు తన ప్రియమైన బిడ్డల గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటూ కాపాడుతూ ఉంటాడంటే, అలాంటి ఆ కరువు క్షామకాలంలో వారు మరణించకుండా, నశించిపోకుండా కాపాడతాడు. In the Bible we can see great saints. బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప భక్తులను మనం చూడొచ్చు. People like Abraham, Isaac, Jacob and the patriarchs suffered famine in their lives. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, మన పితరులు ఇలాంటి కరువు కాలం గుండా వెళ్ళిన వారే. But God provided food for them. అయితే దేవుడు వారి కొరకు ఆహారాన్ని సమకూర్చాడు. Even during the great famine in Egypt, ఐగుప్తు దేశంలో మహా గొప్ప కరువు వచ్చినప్పుడు, we all know how God elevated Joseph in advance to the second highest post in Egypt to take care of his children in the forthcoming years of famine. దేవుడు ఆ తర్వాత కాలంలో, రాబోయేటువంటి కరువు కాలంలో తన ప్రజల గురించి శ్రద్ధ తీసుకొని కాపాడలాగున ముందుగానే యోసేపుని ఆ పరిపాలన రెండవ స్థాయికి ఏ విధంగా హెచ్చించాడో మనం ఎరుగుదాం. When Jacob went to Egypt with another 70 family members, యాకోబు మిగతా 70 మంది కుటుంబస్తులతో ఐగుప్తునకు వెళ్ళినప్పుడు, they were all sustained and their families during that famine. ఆ కరువు కాలంలో వాళ్ళందరూ తమ కుటుంబాలతో కూడా వాళ్ళు బ్రతికించబడ్డారు. They have not perished due to the lack of necessities of life. అక్కడ వారి జీవితానికి నిత్యావసరాలని బట్టి వారేం నశించిపోలే. God sometimes goes out of an ordinary way and works wonders for his poor and needy in distress. దేవుడు కొన్ని పర్యాయాలు సాధారణ విధానంలో కాక తన ప్రజలని ఆ యొక్క కరువు కాలంలో నశించిపోకుండా ఉండలాగిన అద్భుతమైనటువంటి విధానంలో వారిని కాపాడుతాడు. But we have to cry unto him. అయితే మనం ఆయనకి మొరపెట్టాలి. The great example is that of Elijah who was fed by ravens. గొప్ప ఉదాహరణ మనం చూస్తే కాకోలముల చేత పోషించబడిన ఎలియాను గురించి మనం చూడాలి. Also Eliphaz says that God will protect us from the war and sword. ఎలీఫజ్ ఇంకా అంటాడు కదా, యుద్ధము నుండి, ఖడ్గ బలము నుండి దేవుడు తప్పిస్తాడు. God protected the Israelites though they are untrained to do war at Rephidim in the wilderness when the Amalekites came against them, as we read in Exodus 17 chapter. ఆ విధంగానే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలను కాపాడిన సందర్భం ఒకటి నిర్గమకాండం 17వ అధ్యాయంలో రెఫీదీం అనే ప్రాంతంలో అమాలేకీయులు యుద్ధానికి వచ్చినప్పుడు వారికి ఏ శిక్షణ, ఏ తర్బీదు లేనటువంటి ఇశ్రాయేలీలు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు కాపాడాడు. Not only that, అంతేకాదు, God protected David from the harmful sword of Goliath in the 17th chapter of Samuel. సమూయేలు గ్రంథంలో మనం చూస్తున్నాము 17వ అధ్యాయంలో మనం గమనిస్తే హాని చేసేటువంటి గొలియాదు ఖడ్గము నుండి దేవుడు దావీదుని తప్పించాడు. In our individual lives also, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా we know for ourselves as to how many times God protected us from death. మనం ఎరుగుదాం ఎన్ని పర్యాయాలు దేవుడు మరణకరమైన పరిస్థితుల నుండి మనం తప్పించాడు. The Lord covers the head of his people in the day of battle. దేవుడు యుద్ధ దినమున తన ప్రజలని కాపాడేవాడు. And oftentimes when multitudes fall on our right hand, even on our left hand side, he will protect us. అనేక పర్యాయాలు మన కుడి వైపున, ఎడమ వైపున అనేకులు కూలినా గానీ అనేకులు ఉన్న వారి నుండి కూడా దేవుడు కాపాడుతాడు. It speaks about the awesome power of God. ఇది దేవుని యొక్క మహా గొప్ప శక్తిని గురించి మాట్లాడుతుంది. Our God does great things. మన దేవుడు గొప్ప కార్యాలు జరిగించేవాడు. His wisdom is unsearchable. ఆయన జ్ఞానము శోధింప శక్యము We కానిది. cannot number the things what he does. ఆయన చేసిన కార్యాలు లెక్కింపజాలవి. And his deeds must generate praise and worship from our hearts. ఆయన జరిగించిన క్రియలు మన హృదయాంతరంగము నుండి స్తుతి,
ఆరాధనను తీసుకొని వచ్చేవిగా ఉండాలి. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, in troubled seasons we have the assurance that God will deliver us. కష్టకాలంలో దేవుడు మనల్ని విడిపిస్తాడు అనే నిశ్చయతను మనం కలిగి ఉన్నాం. In every trouble that we face, మనం ఎదుర్కొనే ప్రతి కష్టంలో కూడా He will help us and protect us from evil. ఆయన మనకు సహాయం చేస్తాడు, కీడు అపాయం నుండి తప్పిస్తాడు. The Lord who has helped us so far will not fail us now. ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ఇక ముందును కూడా సహాయం చేసే విషయంలో ఆయన తప్పిపోడు. We must remember His deliverances so far in our lives and have the confidence that He will deliver us even in the days to come. మన జీవితంలో ఇంతవరకు కూడా ఆయన మనల్ని విడిపించిన తప్పించిన సందర్భాలను తలుచుకుంటూ ఇక ముందుకొని మనల్ని ఆయన తప్పిస్తాడు, ఆయన విడిపిస్తాడు అనే నిశ్చయత కలిగి ఉంటాం. May God help us to believe His promises. ఆయన వాగ్దానాలు నమ్ములాగిన దేవుడు మనకు సహాయం చేయనుగాక. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగాక. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, కృపగల మా దేవా, Lord, we thank Thee because Thou art a holy God. దేవా నీవు పరిశుద్ధుడైన దేవుడు, అందుకు మీకు వందనాలయ్యా. Yes, Thy children, when we are fallen, stumbled, undoubtedly Thou will punish us. నీ పిల్లలుగా మేము తొట్టుపాటు పడిపోయినప్పుడు నిస్సందేహంగా మమ్మల్ని నీవు శిక్షిస్తావు. As God's children, O Lord, when we are under punishment, under the indignation, many times the people around us, they may laugh at us, they may scorn us. దేవుని పిల్లలంగా మేము శిక్షకు గురైనప్పుడు, దేవా మీ ఆగ్రహానికి మేము గురైనప్పుడు మా చుట్టూ ఉన్న ప్రజలు మమ్మల్ని చూసి నవ్వుకుంటూ ఎగతాళి చేస్తూ అపహాసిస్తూ ఉండొచ్చు. But you are not happy with that attitude. అయితే ప్రభువా, వారు ఆ విధంగా చేయట చూసినప్పుడు నీవు ఏమాత్రం సంతోషించవు. Lord, when we cry unto Thee, ఓ దేవా, మేము నీకు మొరపెట్టినప్పుడు, when we ask for restoration, దేవా సమకూర్పు కొరకే మేము వేడుకున్నప్పుడు, O Lord, Thou will come forward and Thou will, O Lord, raise us again. ఓ దేవా నీ వచ్చి మమ్మల్ని మరలా పైకి లేవనెత్తుతావు. O daughter of Zion, come on, arise and thresh, you are telling. సియోను కుమారి లేచి కళ్ళము త్రొక్కుము అంటున్నావు. O Lord, Thou will take vengeance. దేవా నీవే పగ తీర్చుకునేవాడి. But from our side we have to repent of our sins. అయితే మా వైపు నుండి మేము చేసిన పాపముల కొరకే మేము పశ్చాత్తాప పడవలసింది. Lord, as we see in the context of the prodigal son in Luke 15, దేవా లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని సందర్భంలో మేము చూస్తే, slow are the steps of repentance, whereas swift are the feet of forgiveness. పశ్చాత్తాప పడేవాని అడుగులు నెమ్మదిగా అడుగు వేసుకొని వస్తున్నాడు, కానీ క్షమించేటువంటి ఆ తండ్రి పరుగున వెళ్తున్నాడు. The prodigal son is walking with fear, but the father is running with love. తప్పిపోయిన కుమారుడు భయంతో ప్రభా నెమ్మదిగా అడుగులు వేసుకుని వస్తున్నాడు, కానీ ప్రేమగల తండ్రిగా పరిగెత్తుతా ఉన్నాడు. But we have to cry unto Thee. అయితే ప్రభా మేము నీకు We have to మొరపెట్టవలసింది. repent of our stumblings and failures. దేవా మా యొక్క పతనాలు, పొరపాట్లు, మా తొట్టుపాటు, వీటి కొరకు మేము ఒప్పుకోవాలి. Lord, when you show something in our lives which is not pleasing in Thy sight, help us to confess and immediately get restored. నీకు ఇష్టం కానీ ఏవో మా జీవితంలో ప్రభా మీరు చూస్తూ దాన్ని చూపించినప్పుడు వెంటనే ప్రభా మేము దాన్ని ఒప్పుకొని విడిచి సరిచేసుకునే దానికి సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. Amen.